రైతు భరోసాలో కొత్త రైతులు రైతు భరోసాలో కొత్త రైతులు ఈ నెల 15 నాటికి పాస్ పుస్తకం వచ్చిన వారికే జూలై 5 వరకు లబ్ధిదారుల నమోదుకు అవకాశం. పథకం కోసం నిధులు సమీకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి 7,000 కోట్ల రుణం ఈ నెల 30న రైతుల ఖాతాలకు నగదు బదిలీ కాబోతుంది. రైతు భరోసాలో కొత్త రైతులు అయితే కొత్తగా భూమి కొన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, నా దగ్గర నుంచి ఇంకో వాళ్ళు కొన్నారనుకో, వాళ్ళకు మళ్ళీ పట్ట అయిపోతుంది. కాబట్టి వాళ్ళు అయినటువంటి రైతులకి ఈసారి నా దగ్గర నుంచి కట్ అయిపోయి మళ్ళీ కొత్త రైతులకు భూములు కొన్నటువంటి రైతులకి కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి ఆ రైతు భరోసా డబ్బులు పడబోతూ ఉన్నాయట. ఈ నెల 15 నాటికి పాసు పుస్తకం వచ్చిన వాళ్ళకి మాత్రమే, ఈ నెల 15 వరకు పాసు పుస్తకం వచ్చి ఉండాలి, వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే డబ్బులు పడబోతూ ఉన్నాయి. సో జూలై 5 వరకు లబ్ధిదారుల నమోదుకు అవకాశం ఇచ్చిండు. సో పాస్ పుస్తకం అప్పటి వరకు వచ్చి ఉండి జూలై 5 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో, వాళ్ళకి మాత్రం డబ్బులు పడతాయట. సో ఆ వివరాలు కూడా ఒకసారి డీటెయిల్స్గా చూద్దాం. ఈ నెల 15 వరకు పట్టాలు పొందిన వారంతా అర్హులే. జూలై 5లోగా అర్హులైన వారికి దరఖాస్తు చేసుకునే ఛాన్స్. సాగు చేయని పట్టాదారులకు సాయం బంద్. తప్పుడు పత్రాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. రైతు భరోసా పథకానికి అర్హులైన కొత్త రైతుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఈ నెల 15లోగా కొత్తగా పట్టాదారు పాస్బుక్లు పొందిన రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. కొత్త రైతులు ఇప్పటి వరకు రైతు భరోసా పొందని బ్యాంకు వివరాలు నమోదు చేయని వారు ఏఈఓలకు జూలై 5లోగా దరఖాస్తులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఒకవేళ పాస్బుక్ రాకున్నా 1B పత్రాలు ఆన్లైన్లో తీసుకొని దరఖాస్తు చేసుకోవచ్చట. ఇక ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో భరోసా పథకం నిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. కొత్తగా పెట్టుబడి సాయం కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు ఆఖరి రోజు జమ అవుతుంది. అప్పటిలోగా పాత రైతుల ఖాతాల్లో నగదు పంపిణీ జరుగుతుంది. అంటే జూలై 5వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది కదా, వచ్చే నెల 5వ తారీఖు వరకు అవకాశం ఇచ్చారు దరఖాస్తు చేసుకునేందుకు. కాబట్టి మీరు దరఖాస్తు కొత్తగా రైతు భరోసా పడేటువంటి వాళ్ళకి ఈ పాత రైతుల యొక్క అకౌంట్లో జమ అయిన తర్వాత కొత్త వాళ్ళకి వేస్తారట. మళ్ళీ వాళ్ళకు కొంత టైం పీరియడ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి 5వ తారీఖు వరకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అది పాత రైతుల ఖాతాల్లో నగదు పంపిణీ జరుగుతుందట. అప్పటి వరకు రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాలకు అంటే 1,50,00,000 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాల్లోకి సుమారు 9,000 కోట్ల రైతు భరోసా నిధులు పంపిణీ కానున్నాయి. ఇక రేవంత్ సర్కార్ రైతు భరోసా పథకం కింద 2 విడతల్లో 6,000 చొప్పున ప్రతి ఎకరాకు 12,000ను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. సో 5 ఎకరాలకు పంపిణీట. రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాల లోపు రైతులకు భరోసా నిధులు జమ చేస్తే అర్హుల జాబితాలో ఉన్న 80% మందికి పెట్టుబడి సాయం అందినట్లే. దీంతో ప్రభుత్వంపై విపక్షాల నుంచి విమర్శలకు తావు ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎకరం లోపు ఉన్నవారు 24.65 లక్షల మంది ఉన్నారట. 2 ఎకరాల భూమి కలిగిన వారు 17.10 లక్షల మంది ఉంటే 3 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు 10,20,000 మంది వాళ్ళు ఉన్నారు. ఇక 4 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళేమో 6.42 లక్షలు అంటే దాదాపుగా 6,50,000 మంది వాళ్ళు ఉన్నారు. ఇక 5 ఎకరాల రైతులు 4.43 లక్షల మంది వీళ్ళుంటే 6 ఎకరాలకు పైపడిన రైతులు సుమారుగా 6.91 లక్షల మంది ఉన్నారు. అంటే 5 ఎకరాల లోపు రైతులు 62.48 లక్షలు ఉండగా వీరికి వారం రోజుల్లో సాయం ఖాతాలో జమ కానుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అర్హులైన జాబితా సిద్ధం చేసి ఆర్థిక శాఖకు అందజేసింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులు సుమారు 80,000 వరకు ఉండొచ్చని అధికారులు అంచనా. వారి జాబితా జూలై 7న ప్రభుత్వానికి పంపనుంది. సరే, మొత్తానికి 5 ఎకరాల వరకే పంపిణీ చేయాలని చెప్పేసి చాలామంది కూడా కోరుతా ఉన్నారు. 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళే దాదాపుగా 80% మంది వాళ్ళే ఉంటారు. ఇక 5 ఎకరాలకు పైన ఉన్నటువంటి వాళ్ళ యొక్క శాతం దాదాపుగా ఎంతమంది ఉన్నారంటే 6.91 అంటే దాదాపుగా 7 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఇక 5 ఎకరాలకు పైన ఉన్నటువంటి రైతులకు ఎందుకు ఇవ్వాలి? 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలా? రెండోదేమో కౌలు రైతులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు కౌలు రైతులకి ఇప్పుడు భూమి ఉండగానే కాదు, 10 ఎకరాలు ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి రైతు ఏం చేస్తున్నాడు, 10 ఎకరాల భూమి ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అది కౌలుకి ఇస్తూ ఉన్నాడు, ఆయన బయటికి వెళ్తా ఉన్నాడు. ఒక పక్కన కౌలు వస్తూ ఉన్నది, దాని తర్వాత రైతు భరోసా పైసలు కూడా వీళ్ళగా పడతా ఉన్నాయి. మరి కౌలు చేసేటువంటి రైతుకి, సాగు చేసేటువంటి రైతుకి ఇప్పుడు ఒక్కొక్క మందు బస్తా మీద 300-400 రూపాయలు పెరిగిపోయినాయి. అలాగే ఈ విత్తనాలకు సంబంధించినటువంటి రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. అంటే సాగు చేసేటువంటి రైతు నష్టపోతూ ఉన్నాడు. మీకు కావాలనుకున్నట్టు అయితే ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళు పండించినటువంటి ధాన్యం కొని ధాన్యానికి మీరు మద్దతు ధర కట్టియండి, బోనస్ ఇవ్వండి,
సరైనటువంటి టైంకు కొనండి. మందు బస్తాల రేట్లు, యూరియా రేట్లు కానీ, మిగతా ఉన్నటువంటి రేట్లు కానీ తగ్గించండి. ఏది మందు బస్తాల రేట్లు, ఈ విత్తనాల రేట్లు ఇట్లా వీటి తగ్గించినట్టయితుంటే సాగు చేసేటువంటి రైతుకి చాలా లబ్ధిగా కలుగుతుంది. సో 5 ఎకరాల వరకే వేసేందుకు ప్లాన్ జరుగుతుందట, చూడాలి మరి. కొత్త దరఖాస్తు విధానం, ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఎట్లా దరఖాస్తు చేసుకోవచ్చు? కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన వారు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం అర్హత కలిగిన అన్నదాతలు రైతు వేదికల వద్ద కానీ వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి అప్లికేషన్ ఇవ్వాలి. అందుకు రైతులు తమ ఆధార్ కార్డుతో పాటు పట్టా పాసు పుస్తకం, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్లను రైతు భరోసా అప్లికేషన్ ఫారంతో పాటు ఇవ్వాలి. ఆ ఫారంలో పూర్తి వివరాలను నింపి రైతు వేదికల్లో అందజేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. కొత్తగా భూమి పట్టాలు పొందిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ప్రకటించారు. ఏది మీకు కొత్తగా పాసు పుస్తకం వస్తుంది కదా, సో ఇక్కడ మీరు దరఖాస్తు ఫామ్లో ఆ పాసు పుస్తకం నెంబరు, మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నింపి మీరు వ్యవసాయ అధికారికి నేరుగా ఇవ్వచ్చు. ఎవరు అర్హులు? రైతు భరోసా పథకానికి అందరూ అర్హులు కాదు. ఈ పథకం ప్రయోజనం పొందాలంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతు అయి ఉండాలి. రైతు కనీస వయసు 18 సంవత్సరాలనే ఉండాలి. ఈ పథకం సాయం పొందాలంటే భూమి దరఖాస్తుదారుడి పేరు మీద ఉండాలి. అది కూడా వ్యవసాయానికి అనుకూలమైన భూమిగా ఉండాలి. ఆ భూమి భూభారతి పోర్టల్లో నమోదై ఉండాలి. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తే ప్రభుత్వం కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. మీ పేరు మీద భూమి లేకుండా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకుంటే డబ్బులు రావు. అది కూడా మీ పేరు పైన భూమి ఉండాలి. తప్పుడు పత్రాలను సృష్టించి పథకాన్ని పొందేందుకు చూస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే సాగుకు యోగ్యం కాని భూములు అంటే బీడు భూములు కావచ్చు, రాళ్ళు రప్పలు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాలువలు, వాణిజ్య సముదాయాలకు చెందిన భూములు ఉన్నవారు రైతు భరోసా పథకానికి అర్హులు కారు. ఇప్పుడు చాలామందికి ఏమైందంటే ఇప్పటికి కూడా కొనసాగుతుంది ఏంటంటే, ఇప్పుడు నకిలీ పత్రాలు, నకిలీ పాసు పుస్తకాలు సృష్టించి వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టి. ఎవరు వీళ్ళు అంటే, సపోజు 10వ నెంబర్ సర్వే నెంబరు, సపోజు మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఊరు పేరు తీసుకుంటే దాంట్లో 10వ నెంబర్ సర్వే నెంబర్లో నాకు 20 ఎకరాల భూమి ఉంది అని ఆడ భూమి ఉండదు, ఏది ఉండదు కానీ పాసు పుస్తకాలు ఉంటాయి, అది ధరణి పోర్టల్లో నమోదవుతుంది. ఇది 10 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు పడతాయి. ఇట్లా సుమారుగా వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా, ఒక చోట కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటివి అయినాయి. ఇంకా కూడా కొనసాగుతూ ఉన్నాయి. చెరువులు, కుంటలకు సంబంధించినటువంటి భూములకు కూడా రైతు భరోసాలు పడ్డాయి. అంతేందుకు, పెట్రోల్ బంకుకు సంబంధించినటువంటి భూమి కూడా రైతు భరోసా పడ్డది. ఇక వీటన్నిటి కూడా ఏరువేత కార్యక్రమాన్ని ఇంకా చేపట్టాలి. పూర్తి స్థాయిలో ఇది ఇంప్లిమెంట్ కావాలంటే 5 ఎకరాల వరకు ఇస్తేనే కొంత ఇది సరైనటువంటి పథకంగా భావిస్తూ ఉంటారు. పెద్ద రైతులకు ఇవ్వడం ఏంటి అన్నటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతూ ఉన్నది. సో కొత్తగా రైతులకు ఎవరైతే ఉన్నారో కొత్త రైతులకు కూడా రైతు భరోసా రాబోతా ఉంది. వాళ్ళు చేయాల్సింది ఏంటిదంటే, మీ పాస్ పుస్తకంతో మీరు దరఖాస్తు చేసుకోండి. 5వ తారీఖు వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది.